ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తనుజతో అంటున్నాడు, ఎందుకు తనుజ నువ్వు బర్నీ గారిని నామినేషన్ చేశావని అడిగితే, నేను కావాలని నామినేషన్ చేశానబ్బా, ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు హ్యాపీగా అనిపించినప్పటికీ కూడా ఆయన మళ్ళీ కావాలనే తన గేమ్ని మార్చుకున్నాడనే చెప్పాలి. ఎందుకు అంటే దివ్యతోనే ఏదైతే చెయ్యొద్దన్నానో అదే దివ్యతో మళ్ళీ సింపతి గేమ్ ఆడుతున్నారు. సో ఆయన గేమ్ ఆయన మార్చుకుని ఆడకపోతే ఈ వారమే వెళ్ళిపోతారు. నేను ఎంత చెప్పినా ఆయనకు అర్థం కావట్లేదు. అందుకే నేను నా స్ట్రాటజీ ప్రకారం నామినేషన్లో చెప్పాను, ఇప్పటికైనా ఆయన గేమ్ ఆయన ఆడుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది తనుజ. అంతేకాదు ఇంకొక విషయం, ఆ రోజు ఏదైతే నాకు సపోర్ట్ చేశారంటున్నారు కదా, ఓన్లీ సపోర్టెడ్ టాస్క్లో తప్ప ఇంకెక్కడ సపోర్ట్ చేసిందే లేదు. పవర్ హస్త్ర టాస్క్లో కూడా ఇమాన్యుయల్కే సపోర్ట్ చేశారు. అలాగే కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు నాకు సపోర్ట్ చేయండి అంటే, లేదు నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను అన్నారు. ఆ పాయింట్ చెప్దామనుకొని నేను మర్చిపోయానంటూ తనుజ అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు, నువ్వు ఆ పాయింట్ చెప్తే బ్యాడ్ అవుతావు, ఎందుకంటే ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో మనం అడగడానికి ఇదవ్వమంటే, అవును ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, బట్ ముందు నేను నీకు సపోర్ట్ చేస్తాను అనడం అది కరెక్ట్ కాదు కదా. నాకెందుకంటే ఆయన ఎక్కువగా దివ్యకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారేమో అనిపించింది. సో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటారనే నేను కావాలని నామినేషన్ చేశాను. ఆయన నన్ను ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, అలాగే ఆడియన్స్కి నేనేంటో తెలుసు అంటూ మొత్తానికి లైవ్లో చెప్పుకొస్తుంది తనుజ పవన్ కళ్యాణ్కి. మరి నిజానికి తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటారా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.